ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్సీల అంశానికి సంబంధించి మండలి చైర్మన్ మోషన్ రాజు విచారణ చేపట్టారు. ఏపీ శాసన మండలిలో చైర్మన్తో ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ చక్రవర్తి మరి రాజశేఖర్లు భేటీ అయ్యారు. కొద్ది రోజుల క్రితం ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ మోషన్ రాజు నోటీసులు జారీ చేశారు. రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 25, 26న విచారణకు హాజరవ్వాలని నోటీసులో స్పష్టం చేశారు. ప్రలోభాలకు లోనై ఫిరాయించారనే వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు నేపథ్యంలో విచారణకు రావాలని బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ, మరి రాజశేఖర్, పద్మశ్రీ, సునీతలకు నోటీసులు జారీ చేశారు మండలి చైర్మన్ మోషన్ రాజు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మరి రాజశేఖర్తో భేటీ అయిన చైర్మన్ మోషన్ రాజు కీలక ప్రశ్నలు వేశారు. ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారని అడగ్గా తమపై ఎవరి ఒత్తిడి లేదని, రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మరి రాజశేఖర్. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి గుంపు జిల్లాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీలను మోషన్ రాజు మండలి చైర్మన్ విచారించడం జరుగుతోంది. నిన్న ఈ రోజు వీరికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్సీలు విచారణ ఎదుర్కొన్నారు. బండి కళ్యాణ్ చక్రవర్తి, మరి రాజశేఖర్లను ఈ రోజు మండలి చైర్మన్ మోషన్ రాజు విచారించారు. విడివిడిగా ఇద్దరితో కూడాను మాట్లాడడం జరిగింది. భేటీ అయిన తర్వాత రాజీనామాలు వీరు ఎందుకు సమర్పించారనే దాని మీద ప్రధానంగా వీరి మీద ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే గా మారిన తర్వాత తమ రాజీనామా చేయడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి అయితేనేమి, బీజేపీలోకి చేరినటువంటి వారైతేనేమి, వీరు అవతల పార్టీతోనైతేనేమి, లేకుంటే ఏదో కొన్ని ప్రలోభాలకు లోనయ్యి వీళ్ళు రాజీనామాలు సమర్పించారు. రాజీనామాలు ఇచ్చిన తర్వాత కొంతమేరకు వారి నుంచి కూడాను లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతుంది అని చెప్పేసి మొదటి నుంచి వైసీపీ ఆరోపణ చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఏదైనా ప్రలోభపడ్డారా, లేక ఒత్తిడి చేస్తున్నారా ఎవరైనా అనే విషయం మీద మండలి చైర్మన్ నిబంధనల ప్రకారం ప్రశ్నించడం జరిగింది. అయితే ఎవరి ఒత్తిడి లేదు, రాజీనామాలు వెంటనే ఆమోదించాలని కోరడం జరిగింది. అంటే వీరు మొదటి నుంచి కూడాను పార్టీలు మారిన తర్వాత అవతల ఆ పార్టీలతో చేసుకున్నటువంటి ఒప్పందాలు అయితేనేమి, దానికి సంబంధించినటువంటి కొన్ని కారణాలు అయితేనేమి, వీరు వ్యక్తిగత కారణాలు అని చెప్తా ఉన్నారు. కొన్నిసార్లు అయితే కనుక తమకు జగన్మోహన్ రెడ్డితో విభేదాలు లేవు, కానీ పార్టీని మారినందువల్ల తాము రాజీనామా చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే వీరు రాజీనామాలు లేఖలు ఇచ్చినప్పటి నుంచి కూడాను రాజీనామాలు అంగీకరించకుండా మండలి చైర్మన్ వాటిని ఆలస్యం చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వీరు హైకోర్టు కూడా ఆశ్రయించి తమ రాజీనామాలు ఆమోదించాలా అని చెప్పేసి హైకోర్టు ద్వారా కూడాను మండలి చైర్మన్ మీద ఒత్తిడి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ వీరిని వరుసగా విచారించడం జరుగుతూ ఉంది. వీరిలో జగ్యాకానం తమ రాజీనామాను ఉపసంహరించుకున్నారు. పోతున్న సునీత ఇంకా ఎటు తేల్చి చెప్పని పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు ఇద్దరిని విచారించారు. వీరిద్దరు కూడాను తమ రాజీనామాను ఆమోదించాలి, తమ మీద ఎటువంటి ఒత్తిడి లేదని చెప్పేసి మండలి చైర్మన్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్.